పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా, ఈనాటి తపస్కాల 2వ ఆదివార గ్రంథపట్నములు మనకు బోధించు అంశమేమనగా దేవుని బిడ్డలమైన మనల్ని విశ్వాసం, పరివర్తన మరియు దేవుని వాగ్దాల గురించి ఆలోచించమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మొదటి పట్నం ద్వారా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం, అబ్రహాముకు నక్షత్రాల వలె అనేక మంది వారసులను వాగ్దానం చేశాడు. ఇది దేవుని విశ్వాసాన్ని మరియు మన రక్షణ కోసం ఆయన ప్రణాళికను చూపిస్తూ ఉంది. రెండవ పట్టణము పునీత పౌలు గారు తన మాదిరిని, తన ఉదాహరణను అనుసరించి పరలోక పౌరులుగా జీవించమని మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇది కేవలం భూ సంబంధమైన విషయాలపై కాకుండా మన పరలోక గృహంపై దృష్టి పెట్టమని మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. సుశేషపట్నం ధ్యానించినట్లయితే రూపాంతరం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంది. యేసు మోషే ఎలీజాతో తన రాబోయే నిర్గమనము గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇది అతని మరణం మరియు పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. ఇది ప్రజలందరినీ పాపం మరియు మరణం నుండి విముక్తి చేస్తూ ఉంది. మరి ఈనాటి సువార్త భాగాన్ని క్లుప్తంగా ధ్యానించినట్లయితే పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని క్రీస్తు ప్రభువు ప్రార్థన చేసుకొనుటకై పర్వతం పైకి వెళ్ళెను. పర్వతం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. ఉదాహరణకు మోషే సీనాయి కొండ మీదకు దేవుణ్ణి కలుసుకొనుటకు వెళ్ళాడు. ఎలియా ప్రవక్త హోరేబు కొండ మీదకు దేవుడితో మాట్లాడటానికి వెళ్ళాడు. యేసు ప్రభు పదే పదే కొండ మీదకు వెళ్ళి తన తండ్రితో సంభాషించేవాడు. మన బైబిల్ గ్రంథంలో పర్వతమునకు మరియు కొండలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. కొండ మీదకు ఎక్కి రావాలంటే అంత సులువు కాదు. అంతేకాకుండా కొండ మీదకు రావటం అంటే లోకమును, లోక ప్రజలను విడిచి దేవుని వద్దకు రావటం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ప్రశాంతంగా తన తండ్రితో గడపాలని తన శిష్యులను వెంటబెట్టుకుని వస్తూ ఉన్నాడు. మనకు సందేహం రావచ్చు, పేతురు, యాకోబు, యోహాను మాత్రమే క్రీస్తు కొన్ని సందర్భాల్లో తీసుకువెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే యాయూరు కుమార్తెను జీవంతో లేపిన సందర్భంలో ఈ 3 శిష్యులను తీసుకువెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం. గెత్సెమనే తోటలో కూడా ఈ 3 చూస్తూ ఉన్నాం. తాబోరు పర్వతం మీద కూడా ఈ 3 మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? ఈ 3 రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికను, ఒక బాధ్యతను అప్పగించబోతూ ఉన్నాడు. పేతురు గారు శ్రీ సభకు నాయకత్వం వహించవలసి ఉంది. యాకోబు గారు పీఠాధిపతిగా మొట్టమొదటి హతసాక్షిగా చనిపోతూ ఉన్నాడు. ఈ యొక్క యోహాను క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకుని యోహాను శుభవార్తను, దర్శన గ్రంథమును, తర్వాత తన తల్లి అయినటువంటి మరియమాత యొక్క బాధ్యతను స్వీకరించవలసి ఉంది. అందుకే వీరిని వెంటబెట్టుకుని తన మహిమను చూపించాలని అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాలని అనుకుంటూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, దేవునికి కూడా పక్షపాతం ఉందా అని. క్రీస్తు భగవంతుడు 12 మంది శిష్యులను సమానంగా ప్రేమించాడు. కాకపోతే ఈ 3 మిగతా శిష్యుల కన్నా క్రీస్తు ప్రభు అధికంగా ప్రేమించాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే మనకు తెలుస్తూ ఉంది, దేవుని దగ్గర దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీ దగ్గరకు వాడగును. మన దైనందిన జీవితంలో క్రీస్తు మన దగ్గరకు రావాలంటే ముందుగా మనం ఆయన దగ్గరకు వెళ్ళాలి. పర్వతం లేక కొండ అనే దేవాలయానికి మనం వెళ్ళాలి. మనం దేవునితో సంభాషించాలి. మన అర్పణలు సంతృప్తిగా ఆయనకు ఇవ్వాలి. ఆయన సన్నిధి మనల్ని దేవుణ్ణి కలిపే ప్రదేశం. బైబిల్ మనం చూసినట్లయితే యోదోను తోట నిజమైన ఆలయంగా పనిచేసిందని మనకు తెలుసు. ఎందుకంటే అక్కడ దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదము, అవ్వలను కలుసుకుని వారితో సంభాషించాడు. కాలక్రమేణగా వీరు చేసిన పాపం వల్ల, అవిధేయత వలన వారితో దేవుని సహవాసం తెగిపోయింది. కానీ దేవుడు తన కృపతో మానవాళితో తన ఉనికిని తిరిగి స్థాపించాలని గుడారంతో ప్రారంభించి చివరికి మన మధ్య నివాసింపగలిగాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన బాధలను ఆయన భరించి మనకు జీవాన్ని తన శిలువ మరణం ద్వారా వసగాడు. యేసు స్వయంగా ఒక ఆలయం కాబట్టి మన మధ్య తన గుడారాన్ని లేక నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలయమైన క్రీస్తు దగ్గరకు మనం వెళ్ళాలి.
మన పనులన్నీ ప్రక్కన పెట్టి దేవునితో మాత్రమే గడపటానికి రావాలి. దివ్య బలి పూజలో పాల్గొని ఆయన వాక్యాన్ని విని ఆయన దివ్య శరీరాన్ని స్వీకరించాలి. కానీ కొన్నిసార్లు మనుషులకు ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం లేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం సినిమాలకు, షికార్లకు, స్నేహితులకు, విందు వినోదాలకు కేటాయిస్తూ ఉన్నాం. తపస్కాలంలో ఉంటున్న మనం ఎంతవరకు నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ఉన్నాను? ఎంతవరకు దేవునితో సహవాసం కలిగి ఉంటూ ఉన్నాను? ఎంతవరకు పవిత్రమైన దివ్య సాంగ్యాలలో పాలు పంచుకుంటూ ఉన్నాను అని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా ఆయనలో కొన్ని మార్పులు కలిగాయి. అవి ముఖ రూపము మార్పు చెందినది. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించాయి. ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుట మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని స్వరం, యేసు స్వరం కూడా మనకు వినబడుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క ముఖరూపము మార్పు గురించి కొంచెం ధ్యానించుకుందాం. క్రీస్తు ప్రభువుకు ఉన్న ఏకైక సాధనం ప్రార్థన. ఆయన దేవుడై ఉండి కూడా ఎందుకు ప్రార్థన చేయాలి? కారణం, ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చి మన కోసం చావాలి, మన పాపం కోసం ఆయన శిలువ మరణం పొందాలన్నది తన తండ్రి యొక్క సంకల్పం మరియు క్రీస్తు ప్రభు యొక్క కర్తవ్యం. అందుకే తన మానసిక బాధలు, భారాలు మరియు ఆధ్యాత్మిక వేదనలతో యేసు తన తండ్రి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇహలోక ఇబ్బందులను, పరిస్థితులను అధిగమించడానికి ఆత్మశక్తిని దయచేయమని ప్రార్థించే సమయంలో ఆయన ముఖరూపం మార్పు చెందింది. ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు. తన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది. వస్త్రాలు చాకలి చలవు చేయనంత తెల్లగా అవుతూ ఉన్నాయి. దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత ఆయన ముఖం దివ్య తేజస్సుతో ఎలా వెలుగొందినదో అదేవిధంగా క్రీస్తు ప్రభు ముఖం కూడా అంతకన్నా అధికంగా వెలుగొందుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క ఫలం రూపాంతరం అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే దేవునితో ఐక్యమై ప్రభు ఆత్మలో జీవించడానికి సిద్ధపడతారో వారు రూపాంతరం చెందుతారు. రూపాంతరం అంటే మార్పు. మన మాటల్లో, చేతల్లో, ఆలోచనలో, మనస్సుల్లో, శరీరంలో, జీవనంలో మార్పు రావాలి. క్రీస్తు ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు. చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనంగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. మనం ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, సంఘంలో కానీ, చివరికి కుటుంబంలో కానీ ఏ మార్పునైతే ఆశిస్తూ ఉన్నామో అదే మార్పును ముందు మనలో తీసుకురావాలి. కానీ మన ధోరణి ఎలాగుందంటే, ఇతరులు నాకు మేలు చేస్తేనే నేను వారికి మేలు చేస్తాను, వారు నాతో బాగుంటేనే నేను వారితో బాగుంటాను, వారు నాకు సహాయం చేస్తేనే నేను వారికి సహాయం చేస్తాను అనే వాటితో మనం ఉంటూ ఉన్నాం. మన హృదయాలు, మనస్సులు ఎప్పుడు ఇతరులు మారాలనే చూస్తున్నాం. కానీ మనం ఎంతవరకు మారాలని ఆశిస్తూ ఉన్నాం, ఎంతవరకు మారాలని అనుకుంటూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఈ తపస్కాలంలో మనమంతా రూపాంతరం చెంది ఆదర్శప్రాయమైన క్రైస్తవ జీవనం గడిపి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన వస్త్రములు తెల్లగా అవ్వటం గురించి ధ్యానించుకుందాం. ఆయన వస్త్రములు మంచు వలె తెల్లగా ప్రకాశించెను. ఈ వెలుగు ఆయన లోపల నుండి ప్రకాశించింది. అంటే ఆయన అంత ప్రకాశవంతుడు. ఆయన పరలోక మహిమ యొక్క జ్వాలతో నిండి ఉన్నాడు. రూపాంతరం అంటే బయట వెలుగు ఆయనలోనికి రావటం కాదు, ఆయనలో నుండి వచ్చిన వెలుగు, మహిమ బహిర్గతమవుతూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటి దంపతులు ఆదాము అవ్వల్లో దేవుని ఉంచిన వెలుగు వారికి మహిమ వస్త్రం అయ్యింది. యేసులో నుండి వచ్చిన వెలుగే ఆయనకు మహాశ్వేత వస్త్రముగా కనిపించింది. నేనే లోకానికి వెలుగు అన్న క్రీస్తు ప్రభువు తన మహిమ వెలుగు వలె ప్రకాశించింది. ఒకప్పుడు మీరు చీకటితో నిండి ఉంటిరి, ఇప్పుడు ప్రభువు నుండి వెలుగు పొంది ఉన్నారు. కాబట్టి వెలుగు సంబంధులుగా జీవించమని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మీలో ఉన్న ఈ వెలుగును, మంచిని, నీతిని, సత్యమును మాత్రమే అనుసరింపుడు.
అని పౌలు గారు ఎఫెసీయులకు హెచ్చరించినట్లే మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తే ఈ వెలుగు కాబట్టి మన చీకటి బ్రతుకులు, పాపపు పనులు ఆయన వెలుగు ద్వారా పారద్రోలబడాలి. ఆయన వెలుగు మనకొక వెలుగు వస్త్రం వలె ఉండాలి. యేసు రూపాంతరం మహిమలో మోషే మరియు ఏలియా కనిపించటం మనం గమనిస్తూ ఉన్నాం. మోషే, ఏలియా మహిమతో కనబడుతూ ఉన్నారు. మోషే దేవుని ముఖాముఖిగా చూచిన వ్యక్తి. అంతేకాదు, ఆయన గొప్ప నాయకుడు. ఇశ్రాయేలు జాతిని ఒక్క తాటిపై నడపటానికి దేవుని సహాయంతో చట్టాలను ఏర్పాటు చేసిన వ్యక్తి. ఇక ఏలియా విషయానికి వస్తే ఆయన మహా గొప్ప ప్రవక్త. ఆయన మరణించకుండానే స్వర్గానికి కొనుపోబడినటువంటి వ్యక్తి మోషే మరియు ఏలియా. మోషే, ఏలియా పాత నిబంధనలోని 2 ప్రధాన విభాగాలను సూచిస్తూ ఉన్నారు: ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు. వీరు ప్రజలను అణచివేత నుండి విడిపించే మంచి స్వారూప్యం గల వ్యక్తులు. చట్టాల ప్రతినిధిగా మోషేను, ప్రవచన ప్రతినిధిగా ఏలియాను యేసు దివ్య రూపధారణలో మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయాల గురించి ముచ్చటిస్తూ ఉన్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. శిష్యులు పేతురు, యాకోబు, యోహానులకు మోషే, ఏలియా గురించి పవిత్రాత్మ బయలుపరిచింది. అందుకే మోషేను, ఏలియాను వారు గుర్తుపట్టగలిగారు. అదేవిధంగా క్రీస్తు మహిమను చూచి ఆయనను అద్భుతమైన మెస్సయాగా వారు భావించారు. రూపాంతరం చూసి పేతురు అందరి తరపున మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఇక్కడ ఉండుట చాలా మంచిదని. క్రీస్తు ప్రభు దేవుని మహిమలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అక్కడే ఉంటే బాగుంటుందని ఆశించి పర్వతం నుండి తిరిగి రావటానికి వారు ఇష్టపడటం లేదు. శ్రమలను పొంది యేసును కోరుకోవటం లేదు, కానీ మహిమలు కలిగిన యేసును వారు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమను మనం చూడాలన్నా, ఆయన మహిమలో మనం పాల్గొనాలన్నా మనం ఆయన్ని అనుసరించాలి. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు ఫిలిప్పీయులకు లేఖ రాస్తూ వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడకు ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచియున్నాము. మరియు మన మార్త్య శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా చేయనని చెప్పుచూ ఉన్నాడు. మనమంతా ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక క్రైస్తవునిగా ఏ విధంగా జీవిస్తూ ఉన్నావో ఒక్కొక్కసారి తనిఖీ చేసుకోవాలి. మేము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరు మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండమని పేతురు గారు బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా పౌలు గారు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. చదవండి, ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 22 నుండి 24 వచనములు మనం చూసినట్లయితే, కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 25 నుండి 32 వరకు చదివినట్లయితే క్రీస్తునందు నూతన జీవితాన్ని ఎలా అవలంబించాలో పౌలు గారు వక్కాణించుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ఆయన మహిమలో మనం భాగస్థులం కావాలంటే ఇప్పుడు చెప్పినవన్నీ పాటించుదాం. దేవుని స్వరం వినబడుట గురించి ధ్యానించుకుందాం. మేఘము నుండి ఒక వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఎన్నిక చేసుకునినవాడు, ఈయనను ఆలకింపుడు అని తండ్రి స్వరాన్ని మనం వింటూ ఉన్నాం. యేసుని ఆలకించడం అంటే ఆయన చెప్పినట్లు చేయటం, ఆయన్ని అనుసరించటం, ఆయన చూపిన వెలుగుబాటలో నడవటం, ఆయన్ని ఆదర్శంగా పాటించటం. యేసు తన కుమారుడిని ప్రపంచానికి మేఘారూరుడుగా తెలియజేస్తూ ఉన్నాడు. అలనాడు మేఘస్తంభం రూపంలో ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు ఇప్పుడు తన కుమారునికి మేఘముతోనూ స్వరముతోనూ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వినడానికి అంతగా శ్రద్ధ చూపం. దివ్య బలి పూజలో పాల్గొనటానికి, పాప సంకీర్తనం చేయటానికి ఇష్టపడం. ఇలాంటి వారు క్రీస్తు బాటలో నడవాలన్నా, ఆయన ఆదర్శ జీవితాన్ని పాటించాలన్నా, ఆయన్ని అనుసరించాలన్నా అతి కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి వారితో దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నా కుమారుణ్ణి ఆలకించమని. ఈ తపస్కాలంలో ఉంటున్న మనమంతా వీలైన మట్టికి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన శరీర రక్తములను స్వీకరించుదాం, ఆయన వాక్యాన్ని పఠిద్దాం, పాటిద్దాం. మంచి పాప సంకీర్తనంతో మన పాపములను శుద్ధీకరించుకుందాం. తద్వారా అంతిమ రోజున మనమంతా
ఆయన మహిమలో పాల్గొనే వాళ్ళం కాగలుగుతాం. యేసు స్వరం ఏం తెలుపుతుందో చూద్దాం. ఇక్కడ దేవుని స్వరం విని శిష్యులు ఎంతో భయపడి బారగిలపడ్డారు. అదే సమయంలో వారు యేసు స్వరాన్ని విన్నారు. లెండు భయపడకుడు అని అనేసరికి వారి భయాందోళనలన్నీ పటాపంచలయ్యాయి. ఎప్పుడైతే క్రీస్తు స్వరాన్ని వారు విన్నారో వారికి క్రీస్తు తప్ప మరెవ్వరూ కనపడలేదు. అయితే వారు అప్పటి నుండి గ్రహింపగలిగిన విషయం యేసు ప్రభు ఒకరే కాదు, ఆయనతో పాటు తండ్రి దేవుడు, ధర్మశాస్త్రము, ప్రవక్తలు మరియు యూదుల సాంప్రదాయాలు ఉన్నాయని తెలుసుకున్నారు. క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూప ధారణ మన సమస్యలను ఎదుర్కోవటానికి ధైర్యాన్ని ఇస్తూ ఉంది, మన ఆధ్యాత్మికతను పెంచుతూ ఉంది. మన జీవితాలు బాధలతో, భయాందోళనలతో, మానసిక ఒత్తిడులతో, ఇంకా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ మనం ఇంకా పర్వతం కిందే ఉన్నాం. మహిమను అనుసరించాలంటే మనం పర్వతం ఎక్కాలి. ఆ పర్వతము దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మహిమ వాక్కు ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా ప్రతిరోజు మనం పొందుతూ ఉన్నాం. మన జ్ఞానస్నానం ద్వారా ఆయన మహిమలో భాగస్వాములమయ్యాం. క్రైస్తవులు అయిన మనము దేవుని మహిమలో పాలు పంచుకోవాలంటే మన విశ్వాసం దృఢంగా ఉండాలి. విశ్వాసం ద్వారా మనమంతా దేవుని మహిమలో పాలు పంచుకుంటాం. మరి ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాం యొక్క విశ్వాసం చాలా గొప్పది. అబ్రహాము తనకు నమ్మకమైన బానిస ఎలియాజర్ను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు దానికి అంగీకరించలేదు. అతనికి ఒక కుమారుడిని పుడతాడని హామీ ఇస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, ఆయన్ను విశ్వసించాడు. ఈ విశ్వాసం ఆధారంగా దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడు. అబ్రహాము ద్వారా ప్రపంచవ్యాప్త ఆశీర్వాదం గురించి దేవుడు చేసిన వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది. ఆయన ద్వారా అన్ని దేశాల ప్రజలు దేవుని రక్షణను పొందుతూ ఉన్నారు. విశ్వాసులు క్రీస్తు ప్రజలుగా మారినప్పుడు వారు ఆయన ద్వారా అబ్రహాము వారసులుగా కూడా అవుతూ ఉన్నారు. మరియు అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలలో పాలు పంచుకుంటూ ఉన్నారు. రోమేలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 16-17 వచనాలు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు వలె, ఆయన శిష్యుల వలె మనం కూడా భౌతికంగా రూపాంతరం చెందాలంటే ముందు మన మనస్సు రూపాంతరం చెందాలి. మనలో చాలామంది మారాలనే కోరిక ఉన్నప్పటికీ మారలేకపోతూ ఉన్నారు. ఈ తపస్కాలంలో మనమంతా మారు మనసు పొంది పరలోక మహిమలో పాలు పంచుకోవటానికి యోగ్యులుగా చేయమని ఆ తండ్రి దేవుణ్ణి విశ్వాసంతో ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.